హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 94. ఇప్పుడంటే మేనేజ్ చేస్తావు, మరి నైట్ మైథిలికి తెలియకుండా మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుందేమోరా అన్నాడు దివిత్. అదంతా నేను చూసుకుంటాను కదా, కిందకి వెళ్దాం, అందరూ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ ఫ్రెండ్ని తీసుకొని కిందకి వెళ్ళాడు వీర్. ఇంకా దాని గురించి దివిత్ ఏదో మాట్లాడుతూ ఉంటే, అబ్బా ఏదో ఒకటి నేను చూసుకుంటాలేరా, నువ్వు దాని గురించి అస్సలు కంగారు పడకు, అయినా నీ కంగారు వల్లే అందరికీ తెలిసిపోయేలా ఉంది అన్నాడు వీర్. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదురా అన్నాడు దివిత్. దివిత్, అన్నయ్య, ఇద్దరూ అక్కడే నిలబడి ఏం చేస్తున్నారు, రండి అంటూ చందన ఇద్దరిని పిలవడంతో అక్కడికి వెళ్ళారు ఇద్దరు. ఇక భోజనం కంప్లీట్ అయిపోయాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వీర్ మైథిలి వైపు చూస్తూ, అయినా ఇక నుంచి నాకు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, ఒక 1 మంత్ వరకు. నువ్వు ఈ 1 మంత్ కూడా ఇలాగే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే నీ హెల్త్కి మళ్ళీ అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే రేపటి నుంచి నేను వచ్చేసరికి నువ్వు పడుకుండిపోవాలి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు వీర్ బెదిరిస్తూ. ఏంటి బెదిరిస్తున్నావా? నా అల్లుడికి చెప్పి నేను కైమా కింద కొట్టించేస్తా అంది మైథిలి. వాడు నా తోడంత లేడు, వాడే నన్ను కొడతాడా? సరే చూసుకుందాం మేడం అన్నాడు వీర్. ఇక వీర్ మైథిలి పక్కన పడుకోవడంతో వీర్ చుట్టూ చేతులు వెయ్యబోయింది మైథిలి. అమ్మో, ఇప్పుడిది చేతులు వేస్తే ఖచ్చితంగా దెబ్బ కనిపెట్టేస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి అనుకుంటూ మైథిలి చేతిని పట్టుకొని ఆపుతూ, ఇదిగో, ఇప్పుడు నువ్వు నా మీద చేతులు వేస్తే నాకు మళ్ళీ మూడొస్తుంది, అలా అయితే నువ్వే ఇబ్బంది పడతావు మళ్ళీ. సో నీట్గా పడుకో, లేదంటే అంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్న వీర్ నోటికి చేతిని అడ్డు పెడుతూ, అబే అక్కడితో ఆపేసే, నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు అంటూ ఇంకొక వైపుకి తిరిగి పడుకుంది మైథిలి. అమ్మయ్యా, ఇంతలో ఎంత గండం తప్పింది, రేపు నా కూతురు నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూనే టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేచి వన్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ రూమ్ డోర్ బయట నుంచే కొడుతూ ఉంటే ఆ సౌండ్కి మెలకువలోకి వచ్చిన వీర్ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా తన కూతురు ముద్దుగా నవ్వుతూ కనిపించడంతో, గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు వీర్ పాప వైపు చూస్తూ. పాప తండ్రి వైపు చూస్తూ తండ్రికి తన 2 చేతులు ఇచ్చేసింది, ఎత్తుకో అన్నట్టు. అస్సలు ఓపిక లేదు బంగారం, బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నాడు వీర్. ఆ మాటకి పాప డల్గా ఫేస్ పెట్టి, బై నాన్న, వై యు నాట్ ఎత్తుకోయింగ్ మీ అడిగింది తండ్రి వైపు చూస్తూ. చెప్పానా, డాడీ బాగా అలసిపోయాడు, హీ నీడ్ సమ్ రెస్ట్, ఇప్పుడు నిన్నెత్తుకుంటే డాడీ పడిపోతాడు, డాడీతో పాటు ఈ బేబీ కూడా పడిపోతుంది అన్నాడు వీర్. నాన్న, నీకు ఆయ్ వచ్చిందా అడిగింది పాప కంగారుగా. ఆయ్ అంటే ఏంటమ్మా అడిగాడు వీర్ కావాలని కూతుర్ని చూస్తూ. ఆయ్ అంటే తెలీదా నాన్న, ఫీవర్ అంది వన్య. ఓ, నాకు ఫీవర్ వచ్చిందా అని అడుగుతున్నావా అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ. అవును అంటూ తల నిలువుగా ఊపింది వన్య. నాకు జ్వరం ఏం రాలేదు కానీ బాగా వీక్నెస్గా ఉంది తల్లి, అందుకే నిన్ను ఎత్తుకోలేను అంటున్నాను అన్నాడు వీర్. అవునా, ఎందుకు, ఏమైంది, ఆఫీస్లో ఓవర్ టైం చేయడం వల్ల అలా అనిపిస్తుందా అడిగింది అప్పుడే లేచిన మైథిలి. అంటే ఇంచుమించు అలానే అనుకో, అయినా తమరెప్పుడు లేచారు మేడం
అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ. అంటే మరి అది నువ్వు నీ కూతురు మాట్లాడుకుంటున్న మాటల సౌండ్‌కి నాకు మెలకువ వచ్చింది అంది మైథిలి. అవునా! సరే సరే అంటూ కూతురి వైపు చూస్తూ ఉంటే తను మంచం మీద కూర్చొని తండ్రితో ముచ్చట్లు చెప్పడం మొదలుపెట్టింది. మైథిలి భర్త వైపు, కూతురి వైపు చూస్తూ అసలు మీ తండ్రి కూతురు ఇద్దరికీ ఇక్కడ మీతో పాటు ఇంకొక మనిషి ఉంది అన్న కామన్ సెన్స్ ఏమైనా ఉందా? అడిగింది సీరియస్‌గా. ఆ మాటకి వన్య తల్లి వైపు చూస్తూ వై మమ్మీ వై యు ఆస్క్ లైక్ అలా అడిగింది తల్లి బుగ్గలు లాగుతూ. మరి ఎంతసేపు నువ్వు మీ డాడీకి ముచ్చట్లు చెప్పడం, మళ్ళీ మీ డాడీ రివర్స్‌లో నీకు ముచ్చట్లు చెప్పడం. అంతే జరుగుతుంది. అసలిద్దరూ కలిసి నేనున్నాను అని మర్చిపోయారు కదా! అందుకే గుర్తు చేస్తున్నాను అంది మైథిలి. ఆ మాటకి వన్య తండ్రి వైపు చూస్తే వీర్ కూడా కూతురి వైపు చూశాడు. వన్య తండ్రి వైపు చూసి చిన్నగా కన్ను కొట్టింది. వీర్ కూడా కూతురికి కన్ను కొట్టి ఇద్దరూ మైథిలి వైపు చూస్తూ అయినా అసలు నువ్వేమనుకుంటున్నావు మైథిలి? నువ్వింత త్వరగా నిద్ర లేవడం మంచిది కాదు అంట డాక్టర్ చెప్పారు అన్నాడు వీర్ అప్పటికప్పుడు కహాని అల్లుతూ. అబ్బా! ఎంత బాగా చెప్తున్నాడో ఈ పెద్ద మనిషి. నేనింత త్వరగా నిద్ర లేవకూడదు అని డాక్టర్ చెప్పారా? ఒకసారి మీకు చెప్పిన ఆ డాక్టర్‌కి ఫోన్ చేసి నాకిస్తారా? అడిగింది మైథిలి. నాన్న, అమ్మ వెరీ కోపముంది. మనం వాట్ టెల్ అమ్మ నో లిజన్ అంటూ చెబుతూ ఉండగానే రూమ్ దగ్గరికి వచ్చి బయట నుంచి నాక్ చేసింది చందన. చందు అక్కడే ఆగిపోయావేంటే రా అంటూ పిలిచింది మైథిలి. ఇది ఇంత త్వరగా నిద్రలేస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు. నిన్ను త్వరగా రెడీ చేసేస్తాను రావే. అత్తా 5 మినిట్స్ అంటూ చందన వైపు క్యూట్‌గా చూస్తూ అడిగింది వన్య. చందు చూడవే వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. నువ్వు నా పార్టీ కదా! సో నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా! అడిగింది మైథిలి ఫ్రెండ్ వైపు చూస్తూ. హా! చేస్తా. ఖచ్చితంగా చేస్తాను అంది చందన. అది ఇప్పుడు రండి మీ తండ్రి కూతుర్లిద్దరూ. నాకు హెల్ప్‌గా నా ఫ్రెండ్ ఉంది అంది మైథిలి. ఇక వీర్ కూతురి వైపు చూసి బంగారం మనం మమ్మీని తర్వాత ఏడిపిద్దాం. అత్త ఉంది కదా తను చాలా క్లెవర్. ఇప్పుడు మనం ఏడిపిస్తే అత్త మనకి రివర్స్ కౌంటర్ ఏస్తుంది. సో ఇప్పటికి మనం డ్రాప్ అయిపోదాం అన్నాడు వీర్ పాప చెవిలో చిన్నగా. ఓకే నాన్న అంటూ గుండ్రంగా తల ఊపుతూ చెప్పి చందన వైపు చూస్తూ అత్తా కమ్ నన్ను స్కూల్ రెడీ డూ అంటూ మంచం దిగి బయటకి పరుగులు తీస్తూ చెప్పింది వన్య. ఇది పరిగెత్తడం మొదలుపెట్టింది అంటే ఇప్పుడు నేను కాళ్ళకి చక్రాలు వేసుకోవాలి అంది చందన. నేను నీకేమైనా హెల్ప్ చేయనా అడిగింది మైథిలి ఫ్రెండ్ వైపు చూస్తూ. ఏమీ అవసరం లేదు. తమరు బ్రష్ చేసి కొంచెం సేపు వాకింగ్ చేయండి. ఈలోపు మీకోసం జ్యూస్ రెడీ చేసి తీసుకొస్తాను అంది చందన. అబ్బా చందు నీకు నేనంటే ఎంత లవ్వో. నా కోసం జ్యూస్ కూడా తీసుకొస్తున్నావా? థ్యాంక్ యూ అంది మైథిలి. అవకాడో స్మూతీస్ చేసి తీసుకొస్తాను అంది చందన నవ్వు ఆపుకుంటూ. ఛీ యాక్ నో దానికంటే నాకు అసలు జ్యూస్ ఏమీ వద్దు అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది మైథిలి. హెల్త్‌కి మంచిది బేబీ కోసం వద్దు అంటుంది. జంక్ ఫుడ్స్, కాఫీ, టీ ఇలాంటివన్నీ కావాలి అంటుంది. నువ్వే కొంచెం భయం చెప్పు అన్నయ్య మీ ఆవిడకి అంది చందన వీర్ వైపు చూస్తూ. అది నీకే భయపడట్లేదు అంటే ఇంక నాకేం భయపడుతుంది చెప్పు అడిగాడు వీర్ చెల్లెలి వైపు చూస్తూ. నువ్వు అలాగే అంటే దానికి ఇంకా ఎక్కడ లేని కొమ్ములు వచ్చేస్తాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన. వీర్ చందన వెళ్ళిపోయాక సరిగ్గా కూర్చున్నాడు. ఇందాక పాపతో గట్టిగా నవ్వడం, మూమెంట్ ఇవ్వడం వల్ల లైట్‌గా కట్టు కదిలినట్టు అనిపిస్తుంది తనకి. బాబోయ్! కట్టు కదిలినట్టుంది.
మైథిలి త్వరగా బయటకొస్తే బావుండు. వెళ్ళొకసారి చూసుకోవాలి. చిన్న బ్లడ్ స్ట్రెయిన్ మైథిలి కంట పడినా ఇంక నన్ను చంపేస్తుంది అనుకుంటూ మైథిలి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వీర్. ఒక 5 నిమిషాలకి మైథిలి బయటికి రావడంతో వెంటనే వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు వీర్. ఇదేంటి నిన్న నైట్ నుంచి వీర్ బిహేవియర్ చాలా తేడాగా ఉంది. ముట్టుకోనివ్వట్లేదు. అలాగే చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తున్నాడు. అసలేమైంది? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది మైథిలి. కింద చందన కొడుకుకి, అలాగే కోడలికి స్నానం చేయించేసి, మళ్ళీ స్కూల్ బట్టలు వేసేసి, చందన వన్యాకి జడ వేస్తూ ఉంది. సుగుణ గారు ఇద్దరికి తినిపిస్తూ ఉంటే, పని ఆమె లంచ్ బాక్సెస్ ప్యాక్ చేస్తూ ఉంది. అత్తయ్య మీరు వీళ్ళకి తినిపించేసేయండి. నేను దివిత్ నిద్ర లేచాడో లేదో చూస్తాను అంటూ అక్కడి నుంచి తన గది వైపు వెళ్ళింది చందన. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.